అండ్ ఇప్పుడైతే మేము ఇమిగ్రేషన్కి వెళ్తున్నాము. కొంచెం క్యూ అయితే ఉంది ఇమిగ్రేషన్లో. ఆఫ్టర్ దట్ మనీ ఎక్స్చేంజ్ చేసుకొని, లైక్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకొని, సిమ్ తీసుకొని విల్ హెడ్ టు హోటల్. వెన్ కంపేర్డ్ టు బెంగళూరు అండ్ బ్యాంకాక్, ఇక్కడ ఫుకాక్లో ఇమిగ్రేషన్ కొంచెం టైం ఎక్కువ పట్టింది. అండ్ ఇక్కడ బయటకు వస్తూనే సిమ్స్ అమ్ముతుంటే అక్కడ 7-day ప్యాకేజ్ తీసుకున్నాము. ఇట్ కాస్టెడ్ us $6.5. అండ్ మేము ఇండియా నుంచి వచ్చేటప్పుడే మేము డాలర్స్లో తీసుకొచ్చాం కరెన్సీని. ఇక్కడ ఎక్స్చేంజ్ చేస్తే డాలర్స్ మాకు ఎక్కువ VND వస్తుంది అని వెన్ కంపేర్డ్ టు ఇండియన్ రూపీ. ఇప్పుడే ఈ సిమ్ కూడా తీసుకున్నాం అండ్ కరెన్సీ కూడా ఎక్స్చేంజ్ చేసేసాం. గ్రాబ్ అనే యాప్ ఉంది. లైక్ వియత్నాంలో ఫుడ్ కావాలన్నా, లేకుంటే ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ కావాలన్నా వీ కెన్ యూజ్ దట్ యాప్. ఇప్పుడే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం అండ్ మేము వెళ్ళాల్సిన ప్లేస్కి 50 minutes పడుతుంది. మీరు ఎవరైనా వియత్నాంకి ట్రిప్ ప్లాన్ చేస్తుంటే మస్ట్ అండ్ షుడ్గా గూగుల్ ట్రాన్స్లేటర్ ఆఫ్లైన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి మీ మొబైల్స్లో. బికాస్ ఇక్కడ చాలామందికి ఇంగ్లీష్ రాదు, వాళ్ళు మీతో వియత్నమీస్లోనే కమ్యూనికేట్ చేస్తారు. అండ్ మీ దగ్గర గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంటేనే యూ కెన్ ఈజీలీ కమ్యూనికేట్ విత్ దెమ్. వి ఆర్ ఎంటరింగ్ ఇన్ టు గ్రాండ్ వరల్డ్ అండ్ మేము బుక్ చేసుకున్న హోటల్ కూడా గ్రాండ్ వరల్డ్లోనే ఉంటుంది, విచ్ ఇస్ ఇన్ నార్త్ ఫుకాక్. మాకు ఈ హోమ్ స్టే కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చింది. ఎలా చూడాలి, లైక్ ఏ యాప్లో చూడాలి, ఎలా బుక్ చేసుకోవాలనేది కూడా నేను ఒక కంప్లీట్ వీడియో చేస్తాను. హోటల్లో లగేజ్ పెట్టేసి టైం ఆల్రెడీ ఈవినింగ్ 5 అవుతుంది. సో ఏదైనా తిందామని వచ్చాం. బికాస్ మార్నింగ్ తిన్నదే కాఫీ అండ్ క్రోసాంట్, తర్వాత ఏం తినలేదు. సో ఇప్పుడు జస్ట్ హంట్ చేస్తున్నాం ఏదైనా మంచి ఫుడ్ ఉంటే తిందామని. అండ్ దిస్ ప్లేస్ ఇస్ సో కూల్. నేను ఈవినింగ్ చూపిస్తాను లైట్స్ అన్నీ వేసినాక. ఫస్ట్ ఇప్పుడైతే ఏదైనా తినేద్దాం. We came to Otogi. తినేటివి ఏమైనా ఉన్నాయా? ఓన్లీ 3 ఉన్నాయి. ఓకే, చార్కోల్ గ్రిల్డ్ బోన్లెస్ బార్బిక్యూ చికెన్, ఫ్రైడ్ బోన్లెస్ చికెన్, ఫ్రైడ్ బోన్లెస్ చికెన్. ఓకే, చార్కోల్. ఓకే, విల్ గో ఫర్ చార్కోల్. టేక్ చార్కోల్ గ్రిల్డ్ బోన్లెస్ చికెన్. యా, ఇదేంటి ఇది కిమ్చి నాకు తెలుసు. ఇది ఎగ్, ఇది పోర్క్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఏమి ఇచ్చాడు? పోర్క్ ఇచ్చారు ఫ్రెండ్స్. పోర్క్ వద్దని చెప్పి మళ్ళీ ఎగ్ తెప్పించుకున్నాను. ఇది ఏంటో చూడు. ఐ థింక్ ఫ్రూట్ అనుకుంటా ఏదో. స్వీట్ రాడిష్. కేడ్రామాలో చూసినట్టే ఉందా? మా డైనింగ్ టేబుల్ మీద స్టవ్ ఉండేసరికి మేమే కుక్ చేసుకొని తినాలేమో అనుకున్నాము. బట్ థ్యాంక్ గాడ్ వాళ్ళే కుక్ చేసి ఇచ్చారు. బికాజ్ వీఆర్ స్టార్వింగ్, మార్నింగ్ నుంచి ఏం ఫుడ్ లేకుండా. అండ్ ఇది చూడగానే చాలా టెంప్టింగ్ అనిపించింది. ఆ గోట్ చీజ్, ఆ చికెన్ అంతా. ఎట్లుంది? సూపర్ ఉందా? పళ్ళు చేస్తారు కదా చికెన్. ఓకే, లెట్ మీ ట్రై. చికెన్ మాకు ఫుడ్ సర్వ్ చేసిన అబ్బాయిని అడిగాము, ఏంటిది సేమ్ వాటర్ లాగే ఉంది, కలర్ డిఫరెంట్గా ఉంది అని. తను ఇది టీ అని చెప్పాడు. అండ్ మేమైతే తినేసి రూమ్కి వెళ్ళిపోయాం ఫ్రెష్ అవుదామని. హలో, సో దిస్ ఇస్ డే 1 ఇన్ వియత్నాం. ఫుకాక్ వచ్చాం మేము. ఇది వియత్నమీస్ ఐలాండ్ అండ్ దిస్ ద డే 1 అండ్ లెట్స్ డూ అ క్విక్ ఫిట్ చెక్. సో దిస్ డ్రెస్ ఐ పర్చేస్డ్ ఇట్ ఫ్రమ్ జుడియో. ఇది మా అక్కది, నేను తీసుకున్నాను జస్ట్ ఈవినింగ్ కోసం అని చెప్పి. అండ్ దిస్ బ్రేస్లెట్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ మింత్రా. దిస్ ఇయర్ రింగ్స్ ఆర్ ఫ్రమ్ ఎస్టాలియో. ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్ ఇయర్ రింగ్స్.
I got it from Sholshari. And shoes again. Sketches వేసాను జస్ట్ వాక్ చేయాలి కదా కంఫర్టబుల్గా ఉంటుందని. సో మీకు కానీ నా అవుట్ఫిట్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ నచ్చి ఉంటే డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి. వీఆర్ బ్యాక్ అగైన్. సో ఇప్పుడైతే మేము వెనీస్ స్ట్రీట్కి వెళ్తున్నాము. అది మినీ వెనీస్ అంటారు, సేమ్ అలానే ఉంటుంది. మధ్యలో చిన్న లేక్, అక్కడ ఆ లేక్లో మనం గ్యాండోలా రైడ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే అది ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాం. సారీ, దీస్ స్ట్రీట్స్ ఆర్ సో క్లీన్ అండ్ నీట్. చూపిస్తా చూడండి. అండ్ వాన పడింది మార్నింగ్ నుంచి. యూజువల్గా క్యాబ్ డ్రైవర్ ఏం చెప్పారంటే ఎక్కువ వాన పడదు, బట్ ఈరోజే పడింది అని చెప్పారు. మేబీ మేము వస్తున్నందుకేమో. అండ్ వీఆర్ క్యారింగ్ అంబ్రెలా. ఇప్పుడు పర్చేస్ చేసాము అంబ్రెలా మేము, వాన పడుతుంది అని. వాన ఆగిపోయింది ఫ్రెండ్స్. ఇది పర్చేస్ చేసిన వెంటనే వాన ఆగిపోయింది. అంబ్రెలా పర్చేస్ చేసి వెళ్ళి మేము చార్కోల్ చికెన్ తిన్నాము. దాంట్లోకి టెబోకి కూడా ఇచ్చారు. కడుపు నిండా తినేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం. జస్ట్ 1 స్ట్రీట్ ఇటు సైడ్ ఉన్నాం మేము. అండ్ నేను ఎక్కడ హోటల్లో ఉన్నానో ఆ హోటల్ డీటెయిల్స్ కూడా ఇస్తాను, ఎలా బుక్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక చిన్న మినీ ఫౌంటైన్ ఉంది, చూపిస్తాను చూడండి. ఆ స్ట్రీట్కి వెళ్ళాలి మనం. సో మనము ఈ బ్రిడ్జ్ ఎక్కి వెళ్దాము. వచ్చే ఈ స్ట్రీట్ని వెనీ స్ట్రీట్ ఆఫ్ ఫుకాక్ అని అంటారు. ఇది గ్రాండ్ వరల్డ్లో ఉంటుంది, నార్త్ ఫుకాక్. అండ్ సేమ్ వెనీస్లో ఉన్నట్టే లేక్ కన్స్ట్రక్ట్ చేసి అటు సైడ్ ఇటు సైడ్ కలర్ఫుల్ హౌసెస్ కట్టారు. అండ్ మధ్యలో ఉన్న లేక్ని లేక్ ఆఫ్ లవ్ అని అంటారు. ఎవ్రీడే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 వరకు గ్యాండోలా రైడ్స్ జరుగుతూ ఉంటాయి, వాన పడకపోతే. ఈ బ్రిడ్జ్ మీద కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. అండ్ ఇప్పుడైతే బోట్ ఎక్కడానికి, ఐ మీన్ గ్యాండోలా ఎక్కడానికి వెళ్తున్నాం. అది ఎక్కడ టికెట్ తీసుకోవాలో తెలీదు. ఇటు సైడ్ మొత్తము ఫుడ్డే ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు ఎక్కుదామా, కొంచెం లైట్స్ అయినాక ఎక్కుదామా? లైట్స్ వచ్చాక ఎక్కుదాం. ఓకే, ఇప్పుడే అంత లైట్ లేదు, కొంచెం లైట్ వచ్చాక. ఎవ్రీడే ఇక్కడ నైట్ అయినాక లైట్ షో ఉంటుంది. సో అదైతే మస్ట్ అండ్ షుడ్. అది ఫ్రీ అన్నమాట, మనీ ఏం అవసరం లేదు. సో ఈరోజు మేము కవర్ చేయాల్సింది ఈ గాండోలా రైడ్ అండ్ ఆ లైట్ షో మాత్రమే. దెన్ విల్ గో ఆన్, విల్ రెస్ట్. ఈ స్ట్రీట్స్ చాలా పెద్దవి. ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, ఓల్డ్ ఏజ్ పీపుల్ నడవలేరు అన్నప్పుడు అక్కడ టాయ్ ట్రైన్స్ ఉంటాయి. ఆ టాయ్ ట్రైన్స్లో వెళ్ళొచ్చు. మొత్తం వాళ్ళు టికెట్ తీసుకుంటే మొత్తం తిప్పి చూపిస్తారు. అండ్ అది కూడా వద్దు అనుకుంటే టుక్లు ఉంటాయి, అందులో కూడా వెళ్ళొచ్చు మీరు. యాక్చువల్లీ గాండోలా రైడ్ ఇక్కడ వచ్చాము కదా, చూసారా ఎంత పెద్ద క్యూ ఉందో ఇక్కడ. సో వీఆర్ టేకింగ్ టికెట్స్ ఫర్ దాట్. So what's the prices of it? 225 for round trip you will return here and 150 for single way you will return here. For round trip it is 225. మేము ఇప్పుడే గాండోలా రైడ్కి టికెట్ తీసుకున్నాము. అండ్ ఇట్ స్టార్టెడ్ డ్రిజిలింగ్, అందుకే గొడుగు కింద గొడుగు పెట్టు. హౌ మచ్? 100 one coconut ice cream. Yes. సో ట్రిప్కి వెళ్ళే ముందర ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పి ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాం. ఐస్ క్రీమ్ రోల్ తీసుకుంటున్నాం. కోకోనట్ ఐస్ క్రీమ్, దిస్ కోకోనట్ జ్యూస్ 100? Yes. Okay.
ఫుకాక్ ఐలాండ్ కాబట్టి ఎక్కడ చూసినా కోకోనట్స్ బయట పెట్టి అమ్ముతున్నారు, దట్టు ఫ్రీజర్లో పెట్టి అమ్ముతున్నారు. మనం ఆర్డర్ చేసామంటే ఒకటి కొన్నామంటే చల్లగా ఇస్తారు. అండ్ అందులో ఉన్న కొబ్బరిని అప్పటికప్పుడు ఐస్ క్రీమ్ చేసి ఇస్తారు. సో ఫ్రెష్ కోకోనట్ వాటర్ అండ్ ఫ్రెష్ కోకోనట్ ఐస్ క్రీమ్ జస్ట్ ఒక 100K ఇవ్వండి, మన ఇండియన్ రూపీలో 150 రూపీస్ లోపలే. సో నేనైతే కోకోనట్ ఐస్ క్రీమ్ ట్రై చేస్తున్నా. ఫస్ట్ టైం ఐమ్ ట్రైంగ్ దిస్ రోల్. తింటావా? పెడితే తింటా. ఇప్పుడే షో స్టార్ట్ అయ్యింది ఇక్కడ. ఇప్పుడు మేము ఈ బోట్లో వెళ్ళడానికి టికెట్ తీసుకున్నాం. 862 PND అయింది. సో ఇంతవరకు ఆ లైన్లో అంతా వెయిట్ చేసి ఇప్పుడే లోపలికి వచ్చాం. బట్ ఇంకొక 10 minutes పడుతుంది మనం ట్యాక్సీ ఎక్కడానికి, లైక్ వాటర్ ట్యాక్సీ ఎక్కడానికి. అండ్ మార్నింగ్ కూడా నేను మీకు చూపిస్తాను, నేను మళ్ళీ ఎక్కుతాను మార్నింగ్ కూడా. ఫుకాక్లో ఎక్స్పీరియన్స్ చేసిన వాటిల్లో ఈ గ్యాండోలా రైడ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ థింగ్ నాకైతే. ఈవినింగ్ పూట ఆ లైట్స్ ఆ లేక్ మధ్యలో అలా వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఒక్కొక్కరికి 200K BND పడుతుంది. అండ్ 4 members వెళ్ళాలి. బట్ మేము 4 members వెళ్ళకుండా ఇద్దరమే వెళ్ళాం కాబట్టి ఆ 4 members అమౌంట్ కూడా మేమే పే చేసాము. ఇప్పుడు వాటర్ ట్యాక్సీ కంప్లీట్ అయింది అండ్ ఇప్పుడు ప్యారడైజ్ దగ్గరికి వచ్చాము. ఇది కూడా గ్రాండ్ వరల్డ్లోనే ఉంటుంది. ఇక్కడ సమ్ షో జరుగుతుంది, చూపిస్తాను. ఇది వచ్చి ఫుకాక్ యునైటెడ్ సెంటర్. అటు సైడ్ వాటర్ ట్యాక్సీ, వెనీస్ స్ట్రీట్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇటు సైడ్ వచ్చి గ్రాండ్ వరల్డ్ ఉంటుంది. సో అటు సైడ్ కంప్లీట్ చేసాం కాబట్టి ఇటు సైడ్ ఇప్పుడే డ్యాన్స్ అయింది, వియత్నమీస్ కల్చరల్ డ్యాన్స్ అయింది. దాని తర్వాత గ్రాండ్ వరల్డ్ చూడ్డానికి అయితే వచ్చినాము. ఇప్పుడైతే గ్రాండ్ వరల్డ్లో ఉన్నాము. ఇప్పుడు బయట ఒక షో ఉంటే అది కంప్లీట్ అయింది. లోపలికి వెళ్ళి చూపిద్దామంటే అంత లైటింగ్ లేదు. సో మార్నింగ్ మీకోసం మళ్ళీ క్యాప్చర్ చేస్తాను. సో యా, ఇదే గ్రాండ్ వరల్డ్. లైక్ 32,000 బ్యాంబూ ట్రీస్ని స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసి ఒక వరల్డ్ ఫేమస్ ఆర్కిటెక్ట్ డిజైన్ చేశారు దీన్ని లోటస్ షేప్లో. దీని స్టోరీ మార్నింగ్ చెప్తాను. ఫుకాక్ ఇస్ ఫేమస్ ఫర్ పర్ల్స్. సో ఎక్కడ చూసినా కూడా పర్ల్ స్టాల్స్ ఉన్నాయి. మనకి తెలియదు అవి ఎంత మాత్రం రియలో అసలు అబద్ధమో అని. మీకు చూపిస్తుంది.
I wanna eat this lobster or this tiger prawn. These are crabs. ఇవంతా లివింగ్ థింగ్స్ లైక్ ఇంకా బతికే ఉన్నాయి. ఇవన్నీ బతికే ఉన్నాయి. మనకు కావాలంటే చంపి కూర చేసి ఇస్తారు. లైక్ లైవ్ ఫుడ్, లైవ్ సీ ఫుడ్. బట్ అంత హంగ్రీగా లేదు. ఆల్రెడీ కోకోనట్ ఐస్ క్రీమ్ తిన్నాం కదా, సో అలా దూరంగా నడుస్తున్నాం. ఇంకేమైనా నచ్చినవి ఉంటాయో లేదో చూద్దామని. ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఎగ్జాటిక్ ఫ్రూట్స్, అంటే మా ఊర్లో ఉండవు. చూస్తాం. And this? Okay. These both are same? ఇక్కడ ఆ వాటర్ లేక్లో లైట్ షో ఒకటి ఉంది, లేజర్ లైట్ షో. బట్ చాలాసేపు వెయిట్ చేసాము. 9:30కి అంట షో. సో అంతసేపు ఏం చేయాలి, అలోపు డిన్నర్ చేసేద్దామని చెప్పి డిన్నర్కి వచ్చి కూర్చున్నాం. వి ఆర్డర్డ్ ఫిష్ చికెన్ ఫ్రైడ్ రైస్. ఇక్కడ మెనూలో కప్పులు, జల్లులు, బొద్దింకలు కూడా ఉన్నాయి. సో వి ఆర్డర్డ్ ఫిష్ చికెన్ ఫ్రైడ్ రైస్. వచ్చినాక టేస్ట్ చూసి రేటింగ్ ఇస్తాం. ఫుడ్ చాలా క్విక్గా వచ్చేసింది. చూడ్డానికి బాగానే ఉంది, చూపిస్తాం మీకు. బాగానే ఉందంట. అండ్ దీనికి ఇక్కడ 2 సాసెస్ ఇచ్చారు. ఏం అలా ఉన్నావు. Lost in the pulse of a reckless dance, caught in the glow of fleeting time, a spark of love that feels divine, the echo of a fleeting glance, lost నార్మల్గా మా ఊర్లో ఉన్న ఫ్రైడ్ చికెన్ లాగే ఉంది, కొత్తగా ఏం లేదు. బాగుంది. లెట్ మీ ట్రై విత్ సాస్. కొత్తగానే బాగుంది. ఎవ్రీడే నైట్ 9:30కి ఈ లేక్ ఆఫ్ లవ్లో ఈ ఫ్రీ లేజర్ షో ఉంటుంది. దీనికేం టికెట్స్ అవసరం లేదు. లేజర్ షో అయితే అయిపోయింది. ఫస్ట్ బాగానే అనింది, లాస్ట్లో ఏమీ అంత మంచిగా అనిపించలేదు. మేబీ ఫ్రీ లేజర్ షో కదా, అంతగా ఏం లేదనిపించింది. సో ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నాం. సో పడుకొని టుమారో మార్నింగ్ మళ్ళీ వేరే ప్లేస్కి స్టార్ట్ అవ్వాలి. నైట్ పూట ఎలా ఉందో చూపిస్తాను చూడండి.